ఎందుకంటే సోషల్ మీడియాకి మంచి కంటెంట్ ఇస్తారు అండ్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారికి ఒక అడగాలి. ఎందుకంటే నేను ఒక మూవీ చూసా వాలంటీర్, సో చాలా బాగా అనిపించింది. అండ్ మాధురి సమర్పణ అనే ఒక సమర్పించని వచ్చింది. సో ఏంటి అది, దాని గురించి ఒకసారి, ఎందుకంటే ఇన్ని ఇంటర్వ్యూ చూస్తున్నాం, ఎక్కడ చూసినా మిగతావన్నీ అడుగుతారు తప్ప దాని గురించి ఎక్కడ రాలేదు. అది తీయడానికి స్పెసిఫిక్ ఏదైనా రీజన్ ఉందా? ఉంది. యాక్చువల్ గా శ్రీనివాస్ గారు వాళ్ళ దైవం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల మీద ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు అనమాట. అంటే ప్రజలకి ఎటువంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనే విధంగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు యాక్చువల్ గా. కాకపోతే శ్రీనివాస్ గారికి ముందు నుంచి కూడా మూవీస్ అనేది, అంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, మూవీస్ అనేవి కొంచెం ఇంట్రెస్ట్. అంటే యాక్టింగ్, తను ఆల్రెడీ యాక్టింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో. కానీ తను కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అవ్వడం వల్ల ఎవరికి రిక్వెస్ట్ చేయడం, ఈ బతిమాలడం ఇష్టం లేక ఛాన్స్ కోసం తను మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ తన పొలిటికల్ లైఫ్ ని కొనసాగించడం జరిగింది. సో దీనికి మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గమనించి, ఎలాగో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు కదా, జనాలకి ఇవన్నీ తెలుస్తాయి, కొంతమందికి ఈ పథకాలు వెళ్తున్నట్టు కూడా ఇంకొంతమందికి తెలియట్లేదు, మూవీ ద్వారా మేము చూపించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ అని చెప్పి ఆలోచించి మూవీ తీయడం జరిగింది. దానికోసం అరౌండ్ ఒక 1.20 crore వరకు ఖర్చు పెట్టాం. కానీ కొంచెం కెమెరా ఫెయిల్యూర్, ఎడిటింగ్ ఫెయిల్యూర్, కొన్ని జంపింగ్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ సరిగ్గా చేయలేకపోయాం. కానీ ఎలాగైనా సరే అతన్ని చూపించాలనే ఆలోచనతో స్క్రీన్ మీద కొంచెం కష్టపడి ఎడిట్ చేసి మూవీ తీయడం జరిగింది. యాక్చువల్ గా షూటింగ్ 1 month కంప్లీట్ చేస్తాం టెక్కల్ సరౌండింగ్స్ లో. పాపం తన బిజీ షెడ్యూల్ లో ఒక పక్క పాలిటిక్స్ చేస్తూ ఒక డైలీ ఒక 2 hours లో వచ్చేవాళ్ళు తన షూటింగ్ కి. ఆ 2 hours లో అన్ని కూడా సింగిల్ టేక్ లోనే చేశారు, ప్రతి ఒక్క షాట్ కూడా సింగిల్ టేక్. స్క్రిప్ట్ కూడా చూసుకుంటే శ్రీనివాస్ గారికి చాలా దగ్గరలో ఉన్నట్టుంది. అంటే స్టార్టింగ్ నుండి మనం చూసుకుంటే అంటే పశువుల గురించి కావచ్చు, పంటల గురించి కావచ్చు, అంటే న్యాచురల్ గా వెళ్తున్నారు అనమాట. స్క్రిప్ట్ రాసేటప్పుడు తన పర్సనల్ లైఫ్ ని రాసుకున్నారా? అంతే, మొత్తం అంతా రియల్ స్టోరీనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేసిన పథకాలు, అతను నిజంగా చేసిన రాజకీయం అన్ని కలిపి తీసిన మూవీనే అది. అంటే ఎలక్షన్ ముందు చాలా సినిమాలు వస్తుంటాయి, ఎందుకంటే మాకు ఆర్జీవి గారు మాకు ఒక ఇది ఎలక్షన్ ముందు ఒకటి తీసుకొస్తారు బాంబు. సో అలా మీరు ఎలక్షన్ ముందు ఇలాంటి మూవీ తీసుకొచ్చినప్పుడు ఏమైనా ఎలక్షన్ లో కొంచెం టర్న్ అయ్యే అవకాశం ఉంటుందని తెచ్చారా? యాక్చువల్ గా అదే జనాలకి తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తెలియాలి, ఇంత చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం అని తెలియజెప్పాలనే మూవీ ఎలక్షన్ ముందు రిలీజ్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్ గా ఈ బిజీలో పడి నాకు కొంచెం ఓటీటీ ఛానల్స్ ప్లాట్ఫామ్ అవి తెలియలేదు. ఆ సెన్సర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకున్నాను, అన్ని చేశాను, కానీ రిలీజ్ చేయలేకపోయాను. ఈ టైంలో ఎవరో ఒక అతను వచ్చారు, మేము రిలీజ్ చేస్తాం మేడం అంటే, పోనీ అట్లీస్ట్ మీరు రిలీజ్ చేయండి, జనాలు మూవీ చూస్తే చాలు, నాకు డబ్బులు కూడా అక్కర్లేదు, జనాలు ఈ మూవీ చూస్తే చాలు అని చెప్తే వాళ్ళు మనకి చీట్ చేసి యూట్యూబ్ లో పెట్టేశారు. చెప్పకుండా థియేటర్ లో రిలీజ్ చేస్తానని చెప్పి యూట్యూబ్ లో పెట్టేశారు. అది ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ లో పెట్టినట్టున్నారు, అది కూడా బాగా ప్రమోట్ అవ్వలేదు. ఈలోగా ఎలక్షన్స్ అయిపోయి జనాలు సరిగ్గా చేరలేదు. ఆ మూవీ చేరుంటే బాగుండేది. మా పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ యూట్యూబ్ వాళ్ళతో ఆ మూవీ కూడా తీయించేశారు, దాంట్లో డిలీట్ చేయించారు. తర్వాత నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారా? జ్ఞాపకాలతోనే కాదు, జనాలు చాలా కోల్పోయారనే విధంగా కూడా పెట్టాను. చాలా పథకాలను, అభివృద్ధి పథకాలను కోల్పోయారనే విధంగా కూడా యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. అండ్ మీ అంటే ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, మీ వీడియోస్ కింద చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆ నెగిటివ్ అనేది నేను తర్వాత అడుగుతా, బట్ పాజిటివ్ లో మీ ఫిట్నెస్ కి సీక్రెట్ ఏంటని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ యువర్ ఫిట్నెస్? ఫిట్నెస్ అంటే నాకు చాలా ఒత్తిడి ఉంటాయి, ఏ మనిషికైనా ఒత్తిడి సహజం. ఒత్తిడిని ఇక్కడతో ఆపాలి, ఇక్కడ వరకు తీసుకురావాలి. నా తాలూకా అభిప్రాయం ఒకటే, అది ఇక్కడికి వచ్చిందంటే ఒక 120 కోట్లు లాస్ వచ్చింది బిజినెస్ లో, ఇక్కడతో ఆపేయాలి. దాన్ని విపరీతంగా ప్రెషర్ కింద ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, దీనికి జబ్బు వస్తుంది, గుండెకి జబ్బు వస్తే మనం దెబ్బతింటాం. కాబట్టి నేను అక్కడి వరకు ఏది చేయను. నాకు మరొక గంటలో ఉరితీస్తారన్నా ఇక్కడతోనే ఆ బ్రేక్ చేస్తాను, ఇక్కడ వరకు తీసుకురాను. ఒక ప్రాక్టీస్. 2 భోజనం, డైట్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే తినం అంతే. అంటే ఇంకా తింటే మీరే, నాకు తెలిసి మహేష్ బాబు గారు కూడా ఒక దగ్గర చెప్పారు, నేను అన్ని తింటాను అన్నారు. రైట్ ఈజ్ రైట్, అలాగే ఉండాలి, అన్ని తినాలి, ఇంకా తింటే బాగుండేది అన్న దగ్గర ఆపాలి. ఇంకా మొత్తం తినేద్దాం అనుకుండా ఇంకా సగం ఆకలి తీరిందా, ఇక్కడతో చాలు. ఈ రోజు నా క్యాలరీస్ ఎంత బర్న్ అవుతుంది, ఈ రోజు నేను ఎంత నడుస్తాను, ఎంత పని చేస్తాను, దాన్ని బట్టి కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ రోజు క్యాలరీసే బర్న్ కావు,
అనేటప్పుడు కొంచెం తగ్గించండి. ఆకలి వేసేటప్పుడు ఆకలి తీర్చడం కోసం తినాలే తప్ప విపరీతంగా మితిమీరినట్టు తింటే ఇలాగే ఉంటాం. ఆయన చెప్పింది రైట్. అసలు అది తినండి, ఇది తినండి, ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి, లేకపోతే కొన్ని చెప్తుంటారు. ఏం కాదండి, మనిషి అన్న పుట్టాం, ఎంతకాలం ఉంటాం, ఉండే టైంలో అన్ని తినాలి, మితంగా తినాలి. ఇంతకు ముందు మీరు ఏం తిన్నా, ఎక్కడున్నా, ఏదన్నా ప్రజల వరకు అక్కడి వరకే ఉండేది. బట్ సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు ఏం తిన్నా, ఎక్కడికి వెళ్ళినా అదొక ట్రెండ్ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో ములక్కాయలు ఒకటి. యాక్చువల్ గా నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము. రెస్టారెంట్ వెళ్ళగానే ఆ బాయ్ వచ్చి, సార్ మీకు సాంబార్ ఇష్టం కదా, సాంబార్ తెచ్చేస్తాను సార్. సాంబార్ ఇంట్రెస్ట్ అంటే మాకు తెలుసు సార్, మీకు సాంబార్ ఇడ్లీ తినండి ఫాలో అవుతున్నారు. వచ్చి పెట్టేసాడు అడగకుండా, ఎందుకంటే మీకు సాంబార్ ఇష్టం కదా. మీరు ముందే చెప్పేశారు. అంటే సోషల్ మీడియాలో మీకు అంటే మీరు ఏ వీడియో పెడతారా అని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ట్రోల్ చేయడానికో లేకపోతే నెగిటివ్ చేయడానికో. బట్ తెలిసి కూడా మీరు కొన్ని వీడియోస్ ఇంకెందుకు పెడతారు అలాంటివి? తెలిసి కూడా ఏం కాదండి, నేను క్యాజువల్ గా ఒక సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. నేను సరదాగా నా సోషల్ మీడియాలో పెట్టుకున్న కంటెంట్ కూడా వైరల్ చేసి ట్రోల్ చేస్తే నేనేం చేయాలి చెప్పండి. సో ఇప్పుడు చెప్పండి, అంటే సార్ రైట్ ఉన్నారు మా ఛానల్ తరఫున, తనకి ఏమంటే ఇష్టం ఏంటంటే ఒకటి చెప్తే. ఆల్రెడీ చెప్పాను, శ్రీనివాస్ గారికి వెజిటేరియన్ లో సాంబార్ ఇష్టం, పొటాటో ఫ్రై ఇష్టం, వంకాయ ఫ్రై ఇష్టం, గుత్తొంకాయ ఇష్టం, నాన్ వెజ్ లో నాటుకోడి ఎగురు ఇష్టం, ఆల్రెడీ ఇప్పుడు చేశాను, ఎగ్ ఇష్టం, ఫిష్ ఇష్టం, ప్రాన్ ఇష్టం, మటన్ లివర్ ఇష్టం. సో ఏదైనా నాకు అతను చెప్పినట్టు, సార్ చెప్పినట్టు ఏదైనా తినాలి, బట్ లిమిటెడ్ గా తినాలి. సూపర్. అండ్ ఇంకోటి చూసుకుంటే ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది ఇష్యూ ఏంటంటే, సో తిరుమల ఇష్యూ. సో ప్రీ వెడ్డింగ్ షూట్ అని అసలు ఏంటి సార్, దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చేస్తే. చాలా మంది దానికోసం కొట్టేసేస్తారు. సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, సో మీడియాకి ఎందుకు ఇలా మొహం చాటేసుకున్నారు? తిరుపతి అన్నది మేము ఇప్పుడు చాలా సార్లు వెళ్ళాం, ఎవ్రీ మంత్ కూడా వెళ్తాం. ఎవ్రీ మంత్ వెళ్ళటం అదొక ఆనవాయితీ. ఎందుకంటే మేము మా ఇంటి ఇల్లు వెళ్తే వెంకటేశ్వర స్వామి ఎవ్రీ మంత్ వెళ్తాం. మా ఇంటి విలువ అది ఒక నెల అయిందంటే వెళ్ళకపోతే మైండ్ అంతా ఇంకటే ఉంటుంది, వెళ్ళి వచ్చేస్తాం స్వామిని చూసుకొని. శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి అని మేము 4 అన్నదమ్ములు, ఒకటి చనిపోయినాడు. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి నామాలు. వారి పేర్లనే, వారి నామాలనే పేర్లుగా ఎందుకు పెట్టుకున్నాం? ఆయన భక్తులు మేము, ఆ ఇంటి విలువెల్పు మాకు. అలాంటి స్వామి దగ్గర ఎలా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత నిష్ఠతో ఉండాలో బయలుదేరిన దగ్గర నుంచి మేము ప్లాన్ చేసుకుంటాం. నేను ఇలా ప్లాన్ చేసుకున్న మాకు మా వ్యక్తిగత జీవితాన్ని ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి. ఈ మధ్య లడ్డు వివాదం తీసుకొచ్చారు. లడ్డు వివాదం పైన సుప్రీంకోర్టు మాట చెప్పింది, విలువైన మాట చెప్పింది. మనకేమైనా ఇంగిత జ్ఞానం ఉంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడాలన్నది సుప్రీంకోర్టు ఒక చంప మీద చర్చెట్టచ్చి చెప్పారు. ఏంటది? డోంట్ మేక్ పొలిటికల్ డ్రామాస్. రాజకీయంగా డ్రామాస్ ఆడకండి, దేవుణ్ణి మీ రాజకీయాల్లోకి తీసుకురాకండి అన్నారు. బ్రహ్మాండమైన మాట. అలా చెప్పారంటే సుప్రీంకోర్టు మనం ఎంత తప్పు చేస్తున్నామని అర్థం. లడ్డు వివాదం, ఓకే, సుప్రీంకోర్టు కమిటీ వేశారు, దానిపైన అదే వివాదం ఏంటన్నా తేలుతుంది. ఈలోగా మేము తిరుపతి వెళ్ళాం. ఈమె వెళ్ళకూడదా? ఎప్పుడు వెళ్తున్నాం కదా. ఈమె గతంలో బ్రహ్మోత్సవాల్లో కోలాటం చేశారు. బ్రహ్మోత్సవాలకు వెళ్ళినటువంటి అనుభవం చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈసారి అలాగే వెళ్ళాం, బ్రహ్మోత్సవాలు అవుతున్నాయని. దర్శనం చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారి, నేను టీటీడీ వారికి కానీ విమర్శకులకు కానీ, కొన్ని ఛానల్స్లో చేస్తున్నటువంటి విమర్శకులకు కానీ, డిబేట్లో మాట్లాడుతున్న వాళ్ళకి కానీ, లేదా విశ్లేషకులు కూడా చాలామంది మాట్లాడారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీకు దమ్ము ఉంటే. నేను టీటీడీలో ఉదయం 5 గంటలకు అడుగు పెట్టాను 7వ తారీఖు. 7:30 కల్లా మా దర్శనం అయిపోయింది, వెళ్ళిపోయాం. అలాగే సాయంత్రం 4 గంటలకి మళ్ళీ బ్రహ్మోత్సవాల సందర్భంలో మాడ వీధులు 4 కూడా నడుచుకుంటా, స్వామివారు ఇంకా మరో 6 గంటలకు వస్తారు పురవీధుల్లోకి. ఆ వీధుల్లోకి వచ్చేటప్పుడు మనం ముందుగానే ఒకసారి స్వామి గారిని ప్రదక్షిణ చేసుకుందామని చెప్పి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకుందామని మాడ వీధిలో ఎక్కడో మెట్ల మీద జనంతోనే కలిసి కూర్చుందామని ఉత్తర మాడ వీధిలో ప్లేస్ ఎంచుకొని అక్కడ మేము కూర్చున్నాను. నేను ఆ కూర్చునే దానిలో నేను వెళ్తుండేటప్పుడు, తను వస్తుండేటప్పుడు చాలామంది ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఆలయాన్ని ఉద్దేశించి, అలంకరణను ఉద్దేశించి, స్వామివారి తాలూకు ఆలయాన్ని ఉద్దేశించి తీసుకుంటున్నారు. అలాగే మేము మా అనుకున్న వాళ్ళు కూడా ఎవరు తీసుకుని ఉండొచ్చు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మీడియా వాళ్ళు వెంట పడుతూనే ఉన్నారు. ఎందుకబ్బా ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని, ఏమంటే కొంచెం ప్రశాంతంగా దేవుడి కోసం వచ్చాం కదా అని వాళ్ళని చెప్పినప్పుడు కూడా వినలా.
ఈమె కూడా వెళ్తుంటే మా వివాహ విషయాలు అడగటం, ఇది దేవాలయం, ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ ఇది సందర్భం కాదని వారల్గా చాలాసార్లు చెప్పాం. ఆయన గుచ్చి మరి ప్రశ్నిస్తుండటంతో వివాదం కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేలిన తర్వాతే మా వివరణ ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది, తను అదే చెప్పడం జరిగింది. ఇలా ఒక డిఎస్పీ గారు, ఒక నిమిషం, ఒక డిఎస్పీ గారు వచ్చి మీరు ఇలా వాళ్ళకి అరెస్ట్ చేయకూడదని మీడియాని ఆయన పంపించారు. ఆయన పంపించేసి మీరు ఇక్కడ కూర్చోండి సార్ అని మా ఇద్దరికి చెప్పారు. దర్శనం అయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఆ విధంగానే మేము కూర్చున్నాం. నేననేది అంటే ఉదయం 5 నుంచి 7:30, 8 వరకు ఉన్నాను. అలాగే సాయంత్రం 4 నుంచి ఇంచుమించు రాత్రి 7:30, 8 వరకు ఉన్నాను. ఒకసారి టీటీడీ వారి దగ్గర క్లిప్పింగ్స్ ఉంటాయి, వీడియో సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి, అవి రప్పించుకోండి. ఆ ఛానల్స్ వాళ్ళు, విశ్లేషకులు అందరూ రప్పించుకోండి, ఆర్టీఐ ద్వారా పెట్టుకోండి. అక్కడ ఎక్కడైనా సరే మేము రీల్స్ తీసినట్టు కానీ, అపచారం చేసినట్టు కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినట్టు కానీ, నేను బ్లూ షర్ట్ ఆమె రెడ్ సారీ, మేమిద్దరం ఫోటోలు తీసుకున్నట్టు కానీ, ఆలయ ప్రాంగణంలో ఒక్కటంటే ఒక్కటి ఉంటే ఏ శిక్షకైనా మేము రెడీ. అదే కదా మేము చెప్తున్నాం. మీరే అన్నారు కదా, ఇక్కడ ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, కారు ఎక్కామా, కారు దిగామా, ఎందుకండి ఇవన్నీ? దువ్వాడ శ్రీనివాస్గా మీకు టార్గెట్ ఉంటే కూటమి పార్టీకి కానీ, కూటమి పార్టీలకు కానీ, లేకపోతే నేనంటే పడని వ్యక్తులకు కానీ, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, ఎమ్మెల్సీగా కూడా మేము ఉన్నాం. నేనేమైనా అవినీతి చేశానా, దోపిడీలు చేశానా, భూకబ్జాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా, లంచం తీసుకున్నానా? తీయండి, తీసి నా పైన కేసులు కట్టండి, నన్ను జైల్లో పెట్టండి, నేను చేసిన నేరాలన్నీ ప్రజలకు తెలియజేయండి. ఇది దమ్ము అంటే, ఇది సిద్ధాంతపరంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం అంటే. అంతేగాని నేను తిరుపతి వెళ్తే మీకు వచ్చిన నష్టం ఏంటండి? గతంలో మీరు మాట్లాడే మాటలు అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడారు కొంతమంది, అంటే ఇది 3 పెళ్లిళ్ళ గురించే మాట్లాడారు. సో అప్పుడు మీరు ఆడే మాటలు ఇప్పుడు మీరు చేస్తున్న పనులకి వాళ్ళు అలా నెగిటివ్ గా చేస్తున్నారు అనుకోవచ్చు కదా? చేయొచ్చు, తప్పేం లేదు. నేను పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో కూడా విమర్శలు అనేది ఘాటుగా విమర్శించడం అనేది ఆయనే ప్రారంభించారు. నాకు తెలియదు, నేను ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2000 సంవత్సరం నుంచి ఉన్నాను. 2008 నుంచి పవన్ కళ్యాణ్ని మనం రాజకీయాల్లో చూసాం. ఆయన 2014 అని చెప్తారు, కాదు 2008. 2008లో నేను పీఆర్పీలో ఉన్నాను. రాజ్యంలో నేను పాదయాత్ర చేసేటప్పుడు చిరంజీవి గారి పిలుపు మేరకు నేను వెళ్ళాను. చిరంజీవి గారు నైస్ జెంటిల్మ్యాన్, వెరీ నైస్ జెంటిల్మ్యాన్ చిరంజీవి గారు. నేను ఎప్పుడు ఆయనకు గౌరవిస్తాను. వెళ్ళిన రోజు నుంచి పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిపే వరకు చాలా గౌరవంగా, చాలా విలువనిచ్చి నాకు చూశారు, టికెట్ ఇచ్చారు. నేను ఓడిపోయిన తర్వాత కూడా నా మీద గెలిచిన వ్యక్తి మరణిస్తే ఆ నెల రోజుల్లోనే ఎన్నికలు వచ్చేటప్పుడు స్వయంగా చిరంజీవి గారు వచ్చి దగ్గరుండి నా చేత నామినేషన్ వేయించారు. ఆ కుటుంబంతో నాకు సత్సంబంధం ఉంది. ఆ కుటుంబంతో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. జనసేన కార్యకర్తలు ఈ జనరేషన్కి చెందిన బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. మీరందరూ 2014 నుంచి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక బ్రాంచ్కి ఒక మహావృక్షం ఎవరంటే చిరంజీవి గారు. చిరంజీవి గారిని ఎవరు మర్చిపోకూడదు. చిరంజీవి గారు ఈజ్ ద ఒక లెజెండరీ పర్సనాలిటీ. అలాంటి మహావృక్షం నుంచి వచ్చిన వాళ్ళే బ్రాంచెస్ ఇవన్నీ. 2014 నుంచి మాట్లాడతారేంటి మేము జనసేన, మేము పవన్ కళ్యాణ్, ఇవన్నీ ఏంటబ్బా? 2 వైసీపీలో టికెట్ అడుగుతుంది. మనం చూసుకుంటే టీడీపీకి పోటీ చేస్తే చేసుకొని నాకే సంబంధం. కాంగ్రెస్ చేశారు, కొన్ని కారణాల వల్ల మళ్ళీ దీంట్లోకి వచ్చారు. చాలా మంది చూసుకున్నాం, అలా చూసుకుని చాలా వరకు ఉన్నారు. తమిళ సీతారాం గారు కావచ్చు, అలాగే ఏదైనా జరగచ్చు కదా. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ఇదే మనసులో పెట్టుకొని ఉంటారా, లేకపోతే మళ్ళీ నా పిల్లలంతా అటు వెళ్ళే అవకాశం? నేను పార్టీకే ఉంటాను. మాధురికి టికెట్ ఇస్తే మాధురికి చేస్తాను. అంతే, పార్టీ ముఖ్యం సార్, పార్టీ తల్లి లాంటిది. సోషల్ మీడియాలో చూసుకుంటే ఎక్కువగా డాన్సరా, సింగరా అన్ని ఒకేసారి చూపించేస్తారు అందరికి. భరతనాట్యం, క్లాసికల్ డాన్స్, అలాగే క్లాసికల్ సింగర్, 2. క్లాసికల్ సింగర్ ఒక సాంగ్ అయితే బాగా వైరల్ అవుతుంది, కరిగిపోయాను. ఒకసారి పాడదాం. మా ఛానల్ కోసం మాకు కావాలి కదా. ఇప్పటికి చాలా ఛానల్స్ లో ఈ కరిగిపోయాను, కర్పూర్ వేన్లా అని వేసేస్తున్నారు. ఇంక చాలండి, మరి వద్దండి. ఏం చెప్ప, ఇప్పటికి చాలా
ఎన్నిసార్లు అండి ఆ పాట పాడిస్తారు Troll చేసేవాడు. మర్చిపోయాం మొన్న హైదరాబాద్ రెస్టారెంట్ కి వెళ్ళి కూర్చుంటే రెస్టారెంట్ వాడు కరిగిపోయాను కర్పూరం వీణలని సాంగ్ ప్లే చేసాడు. అక్కడికి వస్తే చాలా అంటారు. అంటే మిమ్మల్ని బాగా ఫాలో అవుతారు అయితే చాలా బాగా ఫాలో అవుతుంది. సింగర్ కన్నా మంచి భరతనాట్యం, అది తెలుసు, చూసాను. అది ఒరిజినల్ ఫ్యాక్ట్. భరతనాట్యం బాగా చేస్తారు. చాలా మంది విద్యార్థులకు ఉచితంగా నేర్పించింది. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. సో ఈ సాంగ్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు కదా చాలా మంది. నేను అప్పుడే కనెక్ట్ అయ్యాను. అందుకని ఇక్కడ నవ్వుతారు. సో అంటే మీ గురించి మీతో ట్రావెల్ అయ్యారు కాబట్టి ఆవిడ చెప్పారు మీలో నచ్చిన క్వాలిటీస్. మీరు ఏంటంటే ఒక కార్యకర్తలో పర్టికులర్గా చూడరు, ఎందుకంటే ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నప్పుడు అందరు కార్యకర్తలు వస్తారు, ఆ పని ఏంటి ఆ టార్గెట్ ఏంటి చూసుకొని వస్తారు. మీరు మాధురి గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి, మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఇంటి గడపలో అడుగు పెట్టిన దగ్గర నుంచే టార్చర్. పని వాళ్ళు వండే వంట డైనింగ్ టేబుల్ మీద ఉంటే వెళ్ళి తిందామంటే కూడా ఆ టార్చర్కి ఒక్కొక్కసారి తినలేని పరిస్థితి. వాణి టార్చర్కి పని వాళ్ళు వండితేనే తినే అలవాటు. ఇన్నున్నా సరే, ఇంత వ్యాపారాలు, ఇంత డబ్బులు, ఇంత హోదా, ఇంత స్థితి ఉన్నా సరే ఇంట్లో ఎప్పుడు సుఖం లేదు, మనశ్శాంతి లేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఇంట వెళ్ళి ఓడిపోయాను కాబట్టి బయట గెలవలేకపోయాను అన్నది కూడా నేను అర్థం చేసుకుంటాను. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానని కూడా వాణి పిఆర్పీలోనే నాకు వార్నింగ్ ఇచ్చింది ఆ ఎన్నికలో. సో ఇవన్నీ కూడా పడిన నాకు ఇంటికి తాళం వేసేసిన తర్వాత గత 2 ఏళ్లలో నాకు భోజనం వండి పెట్టిన మొట్టమొదటి వ్యక్తి మా అమ్మ తర్వాత మాధురి. ఏంటి నాకు భోజనం వండించేవాళ్ళు ఉంటారా, పెట్టేవాళ్ళు ఉంటారా? మన పరిస్థితి ఏంటి అసలు? పనుల మీద ఆధారం. ఇది విచిత్రంగా ఉంటాయి వినేవాళ్ళకి, ఇలాంటివి ఉంటాయా అంతే. కాబట్టి ఆ పరిస్థితులు రీత్యా మొదటిసారి ఎప్పుడైతే అలాగా జరిగాయో, సరే నా అవసరానికి, నా ఆకలికి, నా పరిస్థితులకి రాజకీయం ఫీల్డ్లో తిరుగుతాను, టయానికి భోజనం, టయానికి టీ కాఫీలు, నాతో ఎంతమంది ఉంటే అంతమందికి, ఒక్కడి కాదు, నాతో ఎంతమంది ఉన్నారు సార్తో 25 మంది ఉన్నారు, 25 మందికి భోజనాలు. ఇలా ఏర్పాట్లు చేస్తుంటే 2 సంవత్సరాలు చూశాను. ఏంటి డబ్బు కోసమో ఇంకోటో కాదు. అప్పటికి నాకు టికెట్ తీసేశారు, వాణికి టికెట్ పోయింది, ఇవన్నీ గొడవలు ఉన్నాయి. ఇంకేముంది నా దగ్గర, ఎందుకు నాకు ఈవిడ చేస్తున్నారు? ఈవిడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా వంటరం చేసి మా కుటుంబం వల్లే పోయింది, అయినా పాపం ఇన్ని బాధలు పడుతున్నారా, నాకేముంది అసలు టికెట్ ఇస్తారని నాకు తెలియదు కదా. ఇన్ని బాధల్లో ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం కష్టాల్లో ఉన్న నేను, కుటుంబానికి దూరమైన నేను, ప్రేమ ఆప్యాయతలు కరువైన నేను మానసికంగా దగ్గరయ్యాను. ఆ రీజన్సే ఆమెకు దగ్గర అవ్వడానికి నాకు ప్రధానమైన కారణం. ఎవరో ట్రోల్స్లోను ముసలోడికి దసరా పండుగ ఇంకేవో చెప్తే అది వాళ్ళ ఇష్టం చెప్పుకొని, కానీ నేను దగ్గర అవ్వడానికి కారణం అది. నేను దగ్గర అవడం పెద్ద గొప్ప విశేషం అంటే కాదు, ఆమె నాకు సేవ చేయటం గొప్ప విశేషం. అంటే ఇప్పుడు ఇంకా 2 years అయితే 60 సంవత్సరాలు అనుకోవచ్చు. ఈ 60 సంవత్సరాలు మీ ఫిట్నెస్, మీ ఆరోగ్యం మీరు చూసుకోండ్రు ఇప్పటి వరకు వచ్చు. మిగతా 40 సంవత్సరాలు ఆవిడ యొక్క చేతి వంటతో బాగించేస్తా అనుకుంటారా? మరి అదే అదృష్టం కింద భావిస్తుంది. చాలా బాగుంటుంది, ఎందుకంటే స్పెషల్ కోడి వస్తాయి. ఇప్పటికీ ఆమె వడ్డించి ఆమె పెట్టేటప్పుడు నేనే వేసుకుంటుంటాను, మళ్ళీ వచ్చి తన మధ్యలో వేస్తాను. నాకు అలవాటు లేదు కదా వడ్డించడం అనేది. ఇప్పుడే వడ్డిస్తే తినటం అలవాటు పడుతుంది. అంటే చూసుకుంటే చాలా అదృష్టం సార్ నిజంగా. అంటే బయట ఎలా ఉంది ఏంటనేది మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే మనం పాజిటివ్కి వెళ్ళినా నెగిటివ్కి వెళ్ళినా వాళ్ళు అనాలి. దయచేసి నేను మీ ద్వారా తెలియజేస్తుంది, దయచేసి రాంగ్ యాంగిల్లో ఆలోచించకండి. నాకు ఒక రాజకీయ జీవితం అంటూ ఉంది, త్వరలో అది నేను ప్రారంభించాలి. అది ఏ పార్టీయా ఏంటి అన్నది అనవసరం. ప్రజలకు సంబంధించి ప్రజలతో అండదండలుగా ఉండి పనిచేయవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. నన్ను ఆ ట్రాక్లోకి తీసుకెళ్లే పరిస్థితుల్లో మీరు సహకరించండి, విమర్శించండి, చేయండి, తప్పేం లేదు. అంతేగాని ఎదుర్కోండి. రండి, రేపటి నుంచే జన సైనికులు అంటారు, నువ్వు కారుతో పెడితే తగలబెట్టేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం, కొట్టేస్తాం. చంపేస్తే అందరం చచ్చిపోతాం, నరికేస్తే 1 నిమిషం, కారుతో తగలబెట్టేస్తే అరగంట. దెన్ తర్వాత ఆ పరిణామాల్ని ఎదుర్కోగలరా? ఆ తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయి? తర్వాత దువ్వాడ శ్రీనివాస్ నడి రోడ్డు మీద చంపేస్తే తర్వాత మీ జీవితాలు ఎలా మారిపోతున్నాయి ఆలోచించుకోండి. కాబట్టి దయచేసి అలాంటి మాటలకు వెళ్లకుండా రాజకీయంగా మీరు నన్ను ఎదుర్కోండి. కూటమి ప్రభుత్వానికి చెబుతున్నా, కూటమి పార్టీల తాలూకా అభిమానులకు కూడా చెబుతున్నా, రాజకీయంగా
యు కమ్ ఫేస్ మీ, నేను కూడా మీకు వదలను. చేసే ప్రతి తప్పుని, ప్రభుత్వం తాలూకా ప్రతి పనిని ఎండగడతాను, ప్రజా గొంతై మాట్లాడతాను, చాలా ఫెరోషియస్గా ఉంటాను. రండి ఎదుర్కొందాం. అంతేగాని దువ్వాడ సీనేమో మాధురితో ఉన్నారు అంటే నీచమైన మాటలు. ఎందుకు ఈ దిక్కుమాలిన ఆలోచనలు చెప్పండి? అది ట్రోల్స్ చేసుకోవడం, మీమ్స్ చేసుకోవడం ఏమొస్తుంది? ఎస్ మేము ఉన్నామయ్యా. ఎవడైతే విమర్శించాడో, ట్రోల్స్ చేశాడో వాడు కూడా దయచేసి దమ్ముంటే షట్టిఫ్ వస్తే వాడి మచ్చలు నేను చూస్తా, వాడి మచ్చలు నేను చెప్తాను. ఎందుగా మాట్లాడతారు? ఎవడికి ఎన్ని మచ్చలు ఉండాలో ఉన్నాయి, అందరికీ అన్నీ తెలుసు. నోరు మూసుకొని ఆ విమర్శకులందరూ కూడా మీ పని మీరు చేయండి. లేదు, అందరికీ మచ్చలు ఉంటాయి, రహస్యంగా దాచేస్తారు, రహస్యంగా దాచేస్తారు. నేను బయటికి చెప్పాను, నాకున్నది అదే. చెప్పారా? చెప్పాల్సి వచ్చింది. మేము చెప్పారు. ఏమి మాధురి ఎవరో తెలియదు అని నేను చెప్పొచ్చు కదా. నేను చెప్పొచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టి శ్రీనివాస్ గారు ఎవరో తెలియదు, నేను ఒక జస్ట్ కార్యకర్తనే అని. మీరు రారు కదా, మరి రారు కదా. చెప్పాం, దమ్ముంటే మాలాగా తప్పు చేస్తే చెప్పగలడా ఎవడైనా? చెప్పమండి. ఆడు చక్కా విప్పినట్టు. చొక్కా విప్పడం అంటే అర్థం ఇది. నేను చొక్కా విప్పి వాస్తవాలు చెప్పాను, మీరు చొక్కా విప్పండి. ఇంకోటి ఏంటంటే, అంటే పెళ్లి అనే వివాహం వేరు, ఆ బంధం వేరు. అంతవరకు ఎంత లివింగ్ లో ఉన్నా దాని లివింగ్ అక్రమ సంబంధం అంటారు. బట్ మీరు మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఏంటి ఆ పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా? సమాజం నచ్చిన నచ్చకపోయినా వీఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉంటున్నాం, పార్టీ కార్యక్రమాలు చేస్తాం, ముందుకు వెళ్తాం, అన్ని ఏం చేయాలనేది అన్ని మేము చేసుకుని వెళ్తుంటాం. గత చరిత్ర ఎలా జరిగిందో ఇంకా జాగ్రత్తగా ప్రజల్లో కష్టపడి పని చేసుకుంటాం. నాకు తెలిసిన 25 సంవత్సరాల జీవిత రాజకీయంలో నన్ను సున్నాకి తెచ్చిపెట్టింది వాణి. సున్నా నుంచి మళ్ళీ లేస్తాను, పడిన దగ్గర నుంచే లేస్తాను, పోయిన దగ్గరే మళ్ళీ సంపాదించుకుంటాను, ఇక్కడి నుంచే లేస్తాను. ఇందులో ఛాలెంజ్. అంటే సున్నాకి తీసుకొచ్చింది వాణి, సున్నా నుండి మళ్ళీ 100 తీసుకెళ్తుంది మాధవి గారు. భాగస్వామి అవుతారు, బాధ్యత తీసుకుంటున్నారు కదా. మరి తన బాధ్యత తీసుకుంటే కదా నేను ఇవన్నీ చేయగలను, లేకపోతే నేను ఒక్కడిని చేయగలను, చేయలేదు. సో అది నాకు అడ్వాంటేజ్ అంటున్నాను. అందుకే నేను అదృష్టవంతుడు అంటున్నాను. అయితే నేననేది అంటే ఈ చేస్తున్న దానిలో మేము చేసిందంతా చెప్పేసినాం. ఇక తిరిగితే మాధురి కారు దిగింది, లెఫ్ట్ సైడ్ నుంచి దువ్వాడ శ్రీనివాస్ దిగాడు, ఫోటో ఇప్పుడు తీసుకోండి, ఫోటోలు. ఇక నుంచి రాజకీయం గురించి మాట్లాడదాం, వ్యక్తిగతాన్ని పక్కన పెడదాం. మేము సేవ చేయాలనుకుంటున్నాం, మేము సేవకులమే. ప్రజలు ఏదైనా కష్టం ఉంటే చెప్పండి, సంతోషంగా రండి, మాట్లాడదాం. మాకు తోచింది మేము చేస్తాం. ఏంటో పెళ్ళి అన్నది కోర్టులో ఉంది కాబట్టి వ్యవహారం. ఆమె కూడా ఇంకా లీగల్గా అప్రోచెస్ ఉన్నాయి వాళ్ళ హస్బెండ్తో, నావి కూడా కోర్టులో ఉన్నాయి. ఆ వివాదం తేలకముందు అది మాట్లాడడం చట్టపరంగా నేరం, అది నేను చేయకూడదు. అది అయిన తర్వాత మీ అందరికీ చెప్పే ఏదో ఒకటి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, అంటే ఇది కొంచెం ఎలా అంటే, మన గుండెల మీద పెరిగిన బిడ్డలు సో మనకి ఎదురు తిరిగితే ఆ బాధ నలుగురు చెప్పుకోలేరు. సో అంటే కూతుర్లు అనేసరికి తండ్రికి బాగా అటాచ్డ్ అయ్యి ఉంటారు. సో ఎందుకు మీ కూతుర్లు ఒక్కసారిగా అంత నెగిటివ్ అవ్వడానికి కారణం ఏంటంటారు? అంటే మీరు తప్పు చేశారని అనుకుంటారా? లేదు, ఏం తప్పు చేశాను? అంతర్జాతీయ నేరాలు ఏమైనా చేశానా? హత్యలు ఏమైనా చేశానా? మానభంగాలు చేశానా? ఎవరు ఆస్తులైనా దోపిడీ చేశానా? వాళ్ళకి అగౌరవపరిచే పని ఏదైనా చేశానా? చెప్పాలి కదా. ఏం చేశాను? మీకు గుండెల మీద పెట్టి పెంచి పోషించి డాక్టర్స్ని చేశాను. ఒక పాపకు ఘనంగా మ్యారేజ్ చేశాను, ఇంకో పాపకి చేయాలి. ఈ పరంపరలో నా రాజకీయ జీవితంలో అమ్మకి నాన్నకి మధ్య చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ అమ్మాయినా ఒకటే నాన్నైనా ఒకటే అని తల్లి పిల్లలు సాధారణంగా అనుకుంటారు. అలాగే అంతవరకే ఉండాల్సింది. అనవసరంగా ఆ పిల్లల్ని, నేను ఇప్పటికీ మంచి పిల్లలు, ఆ పిల్లల్ని పాడు చేసింది, వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసింది వాణి. ఒక దుర్మార్గురాలు, ఒక నీచురాలు. తన కోరిక కోసం, తన ఆలోచన కోసం భర్తను నాశనం చేసింది, రాజకీయాన్ని నాశనం. మాకు నమ్మి మాకు స్థానం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసుకు బాధ పెట్టింది. తన స్వార్థం కోసం పిల్లల్ని నాశనం చేసింది. పిల్లలకి నాన్నమ్మ అని పిలవనివ్వదు, వాళ్ళమ్మ అనిపిస్తుంది. పిల్లలకి చిన్నాన్న అని మా తమ్ముళ్ళు అనిపించదు, వాళ్ళ తమ్ముళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే తంది అదే భాష. వాళ్ళ మీ అమ్మ మీ తమ్ముళ్ళు, వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముళ్ళు, అత్త అనందు. ఇది దుర్మార్గం, మరిది అని అందు. ఆవిడ కోణాలు పిల్లల్లో కూడా. మగాడు ఇంట్లో ఉంటాడండి, తండ్రికి పరిచయం చేసేది ఎవరండి భూమి మీద? తల్లే కదా.
ఫస్ట్ తల్లి పరిచయం, నాన్న, తాత, అమ్మమ్మ, నాన్నమ్మ అని తల్లి పరిచయం చేస్తేనే తండ్రి ఎవరో తెలుస్తుంది, చుట్టాలు ఎవరు, బంధువులు ఎవరు, స్నేహితులు ఎవరు తెలుస్తుంది పిల్లలకి. మరి పిల్లలు ఇలా మాట్లాడారంటే కారణం ఎవరు? 100% వాణి పిల్లలు కాదు. నా పిల్లలు మంచివాళ్ళు, ఎప్పుడు మంచివాళ్ళు. అదే నేను తప్పుకొని తీసుకోను, నా బాధ్యతలు నేను నెరవేరుస్తాను. ఇప్పుడు ఈ 5 పిల్లలకి మీరు బాధ్యత. మాధురికి నా 2 పిల్లలతో పాటు మాధురికి చెప్పేసి 5 పిల్లలు. ఎస్, మాకు 5. మేమిద్దరం 5 ఆడపిల్లల్ని బాధ్యతగా చూసుకుంటారు. 100% నా పిల్లలుగా నేను చూసుకుంటాను. వాళ్ళకి ప్రయోజకులు చేయాలి, మా వాళ్ళు వాళ్ళు నష్టపోకూడదు. అదొకటి మీకు తెలియజేస్తున్నాను. మేమిద్దరం తీసుకున్న నిర్ణయం వల్ల, వాణి వల్ల, తిను వల్ల, నా వల్ల ఏదో మొత్తానికి మా కుటుంబం రోడ్డున పడ్డాయి. ఈ పడిన దానివల్ల ముందు నష్టం జరగకూడదు పిల్లలకి. ఫస్ట్ మా కాన్సన్ట్రేషను, మా తాలూకా సెక్యూరిటీ, ఆ స్థాయి గౌరవం ఇవ్వాల్సింది పిల్లలకి. పిల్లలు ఎంతమంది? 5 పిల్లలకి మేము చూస్తాం. 2 సమాజానికి, 2 స్నేహితులు, 3 స్నేహితులకి, పార్టీకి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా మేము ముందుకెళ్తాం. ఎక్కడ నష్టం రాకుండా, ఇది మా వ్యక్తిగత జీవితం, మమ్మల్ని వ్యక్తిగతంగా విడిచిపెట్టేసి మిగతా రకాలుగా అందరం మాట్లాడుకుందాం. మా వల్ల వాణికి ఏ లోటు లేదు. బ్రహ్మాండంగా ఆస్తులతోని మంచి బంగ్లాలు, ఇప్పుడు వెళ్ళి మీ కెమెరా పట్టుకొని చూడండి, ఇంద్రభవనంలో ఉంటుంది ఆ బిల్డింగ్. 6 కోట్లతో కట్టాను. అక్కడ హాయిగా తనుంది, ఆస్తి రాసేసాను. తనకి ఏ లోటు లేదు, పిల్లలకు ఏ లోటు లేదు. ఇంకేమైనా ఉంటే ఈమె పిల్లలు చిన్నపిల్లలు, ఇంక ఈ పిల్లల్ని పెంచాలి, ఒక స్థాయికి తీసుకురావాలి. లోటు లేదు, ఆర్థికంగా లోటు లేదు, ఆర్థికంగా లోటు లేదు. వాళ్ళకి కూడా దృష్టి పెట్టి నా వల్ల, తన వల్ల వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అవసరం మాకు. దువ్వాడ శ్రీనివాసరావు గారికి అమృత గడియలు స్టార్ట్ అయ్యాయా అనుకుంటున్నాను. మంచి స్టార్ట్ అయింది, అంతే కదా, మంచి స్టార్ట్ అయింది. సమస్య ఇది వాణికి క్లియర్ అయిపోయింది. ఏంటంటే మధ్య నన్ను గొడవండి. ఇప్పుడు మీరు 20-25 ఇయర్స్ ఏదనుకుంటారో ఆ సమస్యలు అన్ని పోయి ఒక్కసారిగా మీరు ఓపెన్ అయిపోయారు. ఇక్కడ నుండి అయిపోయింది అని అనడం, అక్కడ నుండి ఇక్కడ మీకు మీ లైఫ్. వాణి తను పెట్టిన మెసేజ్ల ప్రకారం తన పేరు నాకు ఎత్తొద్దు అన్నది, హస్బెండ్ వైఫ్ అని చెప్పొద్దు అని చెప్పింది. నీకు 4 నెలల్లో నాంతు చూపిస్తాను అన్నది, నీకు విడాకులు ఇచ్చేస్తాను, సెటిల్మెంట్ చేసుకుంటానని చెప్పింది. ఈ బిల్డింగ్ నీకు నువ్వు కట్టుకుంటే కట్టుకో, మాకు సంబంధం లేదని చెప్పింది. ఇవన్నీ మెసేజ్లు ఉన్నాయి, కావాలంటే ఇస్తాను. ఇది ఎప్పుడు 23వ సంవత్సరం ఆగస్టు, గత ఏడాది పెట్టిన మెసేజ్. అప్పుడు మధ్యలో మరి అంతే కదా, ఆమె మెసేజ్లు మీరు చూసి మాట్లాడండి. ఎంత డ్రామా కావాలనే క్రియేట్ చేసింది. ఫైనల్గా అసలు అంటే లేడీస్ కంటే కొన్ని డ్రీమ్స్, కొన్ని ఆశలు, కొన్ని కోరికలు ఉంటాయి. సో మీ అంటే డ్రీమ్ ఏంటి, అసలు ఏంటి మీ గోల్? నా డ్రీమ్, నా కోరిక, నా ఆశ అన్ని ఒకటే, శ్రీనివాస్ గారిని మినిస్టర్గా చూడాలనేది. ఓకే. సో శ్రీనివాస్ గారిని చూడాలంటానంటే మీరు వచ్చే అవకాశం లేదా? శ్రీనివాస్ గారిని మాత్రమే చెప్పేస్తాను. 100% శ్రీనివాస్ గారిని మాత్రమే చూడాలి, అంతే. సో అయితే